ప్రార్థన చేస్తే ఎంతో భక్తి, దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఎంతో భక్తి మరలా కనబడతా ఉంటారు. మన జీవితాలు కూడా చాలా వరకు అట్లే ఉంటుంది. మందిరానికి వచ్చినప్పుడే భక్తి గుర్తొస్తుంది. మనం మందిరంలో నుంచి బయటికి పోయిన తర్వాత మన యొక్క జీవిత విధానమే పూర్తిగా ఏమైపోతుంది, వ్యతిరేకంగా ఉంటుంది. అందుకొరకనే యేసుక్రీస్తు ప్రభువారు అటువంటి జీవితము జీవించేటువంటి వారి విషయమై ఎంతో కఠినంగా మాట్లాడుతున్నాడు. ఆ మాట మనల్ని అంటే చాలా కోపం కూడా వస్తుంది కదా, అని వస్తుందా రాదా? కానీ అటువంటి జీవితం జీవించేటువంటి వారి విషయంలో దేవుడు కఠినంగా వ్యవహరిస్తున్నాడు. వేషధారులారా అని ఉచ్చరిస్తున్నాడంటే అది కఠినంగా ఉంది. అంటే దేవుడు ఏమాత్రం కూడా రెండు జీవితాలు జీవించేవారని ఏం చేయడు, ఇష్టపడడు. తర్వాత ఏమంటాడు చదవండి, అదే మత్తయి సువార్తలో ఇంకో చోట కూడా అంటాడు 20